తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ తెలుగులో రాత్రి 9 గంటల స్లాట్లో కొనసాగుతోంది. ఈ సీరియల్లో ఒక ప్రముఖ నటి తప్పుకోవడంతో ఆ క్యారెక్టర్లో ఒక సరికొత్త నటిని రీప్లేస్ చేశారు. ఇంతకీ ఆ నటి ఎవరు, ఏ క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ రాత్రి వేళలో చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవీ శ్రీరామ్, వర్ష హెచ్కే మెయిన్ లీడ్గా ఈ సీరియల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అను ఆర్యవర్ధన్లకి మరో పెళ్లి జరిగింది. సూర్య రాధలుగా అను ఆర్యలకి మరోసారి వివాహం జరిగింది. ప్రస్తుతం కథ అంతా చాలా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్యవర్ధన్ నీరజ్ల తల్లైన శారదాదేవి క్యారెక్టర్ ని కథలో రీఎంట్రీ చేశారు. శారదాదేవి క్యారెక్టర్ లో ఇంతకాలం జయలలిత నటించారు. బోరింగ్ పాపగా సుపరిచితురాలైన జయలలిత తెలుగులో అమ్మమ్మ.com, అపరంజి, ముత్యాల ముగ్గు ఇలా చాలా తెలుగు సీరియల్స్ లో నటించారు. అనివార్య కారణాల వలన ప్రేమ ఎంత మధురం సీరియల్ నుండి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. చాలా కాలం ఆ క్యారెక్టర్ ని పక్కన పెట్టారు. ప్రస్తుతం మరో సుపరిచిత నటిని ఆ క్యారెక్టర్ లో రీప్లేస్ చేశారు. ఎన్నో సీరియల్స్ లో నటించిన జానకి వర్మ ప్రేమ ఎంత మధురం సీరియల్లో శారదాదేవి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. జానకి వర్మ ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు, చందమామ, నా పేరు మీనాక్షి, కోడళ్ళు మీకు జోహార్లు ఇలా చాలా తెలుగు సీరియల్స్ లో నటించారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ కథలో శారదాదేవి క్యారెక్టర్ రీఎంట్రీతో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో రాత్రి 9 గంటల స్లాట్లో ప్రేమ ఎంత మధురం జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. ప్రేమ ఎంత మధురం సీరియల్లో శారదాదేవి క్యారెక్టర్లో జయలలితకి బదులుగా జానకి వర్మ సెట్ అయ్యారా? ఆమె మీకు ఎలా అనిపిస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.